ప్రజెంట్ ఇప్పుడు మనము బస్ భవన్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాము. అంటే ఇక్కడ కార్మికులు మాత్రం చిన్న చిన్న కారణాలతోటి డ్రైవర్స్ అండ్ కండక్టర్లను చిన్న కారణాలతోని ప్రభుత్వ అధికారులు వీళ్ళను అంటే వాళ్ళ మీద ఉండే పై అధికారులు మాత్రం వీళ్ళను రిమూవ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ప్రజాభవన్ చుట్టూ తిరగడము, పాలకుల చుట్టూ తిరగడము, చాలామంది చుట్టూ కూడా వాళ్ళు తిరిగిన గనల వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ డిపార్ట్మెంట్లకు తీసుకోకపోవడంతో వాళ్ళు ఈరోజు సామరాస్యంగా ధర్నాకు తలపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ బస్ భవన్ దగ్గర వచ్చేసి నిరాదీక్ష లేదా ధర్నా చేద్దామని చెప్పిన వాళ్ళకు ఇక్కడ మాత్రం పోలీసులు మాత్రం వాళ్ళని లోపలికి అలౌడ్ చేయడం అయితే లేదు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నేను ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అది వరంగల్ సార్. వరంగల్ నేను కండక్టర్ని, నేను రిమూవల్ కండక్టర్ని. మేము గవర్నమెంట్ జీవో ఇచ్చి ఒక దాదాపు రేపు 58వ రోజు 60 రోజులలో వీళ్ళకి ఇచ్చేయమని గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు జీవో ఇచ్చారు. ఆ జీవో పట్టుకొని ఇక్కడికి వస్తే ఎండి గారు మమ్మల్ని తొక్కిపట్టి అసలే ఇవ్వట్లేదు, గోస పెడతాం. చాలా ఇబ్బందుల గురించి చాలామంది సార్, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి వెళ్ళి ఖమ్మం, మహబూబ్ నగర్ వివిధ మొత్తం 1000-1200 మంది, సుమారు 1000-1200 మంది ఇబ్బంది పడుతూ చాలా అవస్థలు పడుతూ ఒక 16 మంది ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఒక ఆయన హాస్పిటల్ చావు బతుకుల మధ్య ఒక ఆయన చాలా వివిధ రకాల ప్రాబ్లమ్స్ తోటి చాలా నలిగిపోతున్నారు. దయచేసి ఎండి గారు కరుణించి వీళ్ళ సుమారు 1000-1200 మందికి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు రక్షణ కల్పించి. అంటే మీరు ఏ కారణాలతోటి మిమ్మల్ని తొలగించడం? చిన్న టికెట్ సార్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, ఒక 10 years లోపు అమ్మాయి ఉన్నది, ఆమె అబద్ధం చెప్తారు, ఫుల్ టికెట్ కోసం అబద్ధం చెప్తారు. మేమేం చేసినామంటే హాఫ్ టికెట్ అంటే హాఫ్ టికెట్ కొట్టడం జరిగింది. హాఫ్ టికెట్ లేదు, ఆమె 10 సంవత్సరాలు ఉంటుంది, నువ్వు హాఫ్ టికెట్లో కొడతావు, సస్పెండ్, రిమూవల్. ఇది పరిస్థితి. ప్రతి వారిది చిన్న ఉంటుంది. పైన అధికారులది మీ మీద ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? కార్మికుల మీద, డ్రైవర్ల మీద, కండక్టర్ల మీద చాలా హరాస్మెంట్ సార్. అది మన ఓఆర్ చేయలేదని చిన్న ఇష్యూలు. మామూలుగా ఎట్లా అంటే ఒక 5-10 రూపాయల టికెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సులో సీటింగ్ కెపాసిటీ 60 మంది, ఒక 100-150 మంది ఎక్కుతారు సీజన్లో. అలా ఎవరో కొంచెం మొండి వ్యక్తి ఏం చేయాలంటే టికెట్ తీసుకోడు. మేము ఎంత ఈడికాడి తిరిగినా 150-150 మంది లెక్కేయలేము. లెక్కేయలేక అందులో ఒక 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ మిస్ అయిందనుకో సస్పెండ్, రిమూవ్ చేసి పడేసాడు. ఇక ఇలాంటి మన ఆకృత్యాలకు పాల్పడితే మరీ ఈ సజ్జన సార్ వచ్చిన కానీ అయితే మమ్మల్ని ఆగమంటే ఆగం చెప్తాను. చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆర్డర్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ మన ఈ నోడల్ ఆఫీసర్ దివ్య మేడం వాళ్ళు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ వేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జీవో ఇచ్చి వీళ్ళకు వాళ్ళ ఇబ్బంది పెట్టవద్దు, ఆర్టీసీ కార్మికులను వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పినా కూడా 60 రోజులలోపు ఇవ్వమని మాకు జీవో ఇష్యూ చేసింది సార్. ఎప్పుడు ఏప్రిల్ 28 రోజు ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఇవ్వలే. అవును, అక్కడ ప్రజాభవన్ దగ్గర కూడా మీది ఒక లిస్ట్ వేయడం అనేది జరిగింది సార్. అది ఉంటుంది, ఒక్కల గుడియలే అక్కడ వట్టి డమ్మీ లిస్ట్ సార్. అది మీరు అన్న ప్రజాభవన్ లిస్టు 150 మంది 130 మంది వేసి అది వట్టి డమ్మీ లిస్ట్. అది ఒక్క క్యాండిడేట్ కూడా ఇంతవరకు ఉద్యోగం కల్పించలే. అది పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇట్లా రిమూవ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారు కార్మికులు 1000-1500 మంది ఉన్నారు సార్. ఎక్కువనే, సుమారు మేమేమో రిటైర్ ఒక 15 రోజుల సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యలో ఒక 15 daysలో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఎండి గారికి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ భార్య పిల్లలతో వచ్చి బ్రతిమిలా అయినా కూడా ఇవ్వడం లేదు. అంత కర్కశత్వంగా మూర్ఖత్వంగా ప్రవర్తించారు సార్ మన ఎండి గారు. ఇప్పుడు ఈ డ్రైవర్ కండక్టర్లకు, ఈ కార్మికులకు పని భారం ఏ విధంగా ఉంటుంది? ఎట్లా ఒత్తిడి ఉంటుంది? ఇప్పుడు మామూలుగా తీసేయడం వల్ల స్టాఫ్ తగ్గినప్పుడు ఆ ఉన్న స్టాఫ్ తోటి డీడీలు అంటే డబుల్ డ్యూటీ మీకు 200 పే చేస్తాం, డీడీ పోతావా రిమూవ్ చేయాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, ఇలాంటి అరాచకత్వాలు. ఇక వాళ్ళు ఇబ్బందులు పడుతూ మరి ఉద్యోగం రక్షణ ఉండదు, ఉద్యోగం పోతారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, డీడీ చేయక తప్పలేదు. డీడీ చేసి ఈ మన అవస్థ పడుతూ చాలా అవస్థ పడుతూ వాళ్ళు ఆయన మా రాజేంద్ర అయితే ఏమున్నది చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మరి అరాచకత్వం చేస్తున్నారు. ఇక్కడైనా కూడా మా ఎందుకు దయతలిసి మా ఉద్యోగాలు మాకు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కార్మిక తరఫున పోరాటం చేస్తూ ఈరోజు ధర్నాకు మామూలుగా సామరస్య ధర్నాకే దిగుతాను. అది పరిస్థితి సార్. ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కరుణా నుండి వచ్చినాం. అంటే నేను కూడా ఆల్రెడీ రిమూవ్ అయినా, దాదాపుగా చాలా రోజులు అవుతుంది. చిన్న ఇష్యూకే సస్పెండ్ చేయడం జరిగింది. మేము డిఎంకు, డివిఎంకు, ఆర్ఎంకు అందరికి అప్పీల్ పెట్టుకున్నాం. వాళ్ళందరూ రిజెక్ట్ చేసారు. లాస్ట్ కోర్టుకు పోవడం జరిగింది. అయినా కూడా మాకు అసలు ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే ఫ్రెష్గా ఇస్తాం తీసుకొని అని చెప్పేసి లోక్ అదాలత్ కోర్టులో. ఇక్కడేమో ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇచ్చినా కూడా వీళ్ళు అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కార్మికులు దాదాపుగా 2-3 వేల మంది ఉన్నారు.
మాట్లాడుకుంటారా? ఇప్పుడు వాళ్ళందరూ భార్య పిల్లలతోటి బతకాలంటే కష్టమే కదా. ఇప్పుడు సర్టిఫికెట్స్ అన్నీ ఇందులోనే డిపార్ట్మెంట్లోనే ఉండిపోతాయి. తర్వాత వేరే కాడ జాబ్ చేసుకోవడానికి కూడా వీలు కాదు. వాళ్ళు సర్టిఫికెట్స్ ఇవ్వరు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇప్పుడు వేరే జాబ్కు రాదు, ప్లస్ ఇక్కడ జాబ్ లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్లలో ఏదైనా అయితే చిన్న పనిష్మెంట్ ఇచ్చేసి ఆల్రెడీ జాబ్ ఇస్తారు. కానీ దీంట్లో సంవత్సరాల కొద్దీ వదిలిపెట్టేస్తారు. అసలు ఎవరు కూడా దీన్ని పట్టించుకోరు. అంత అరాచకంగా ఉన్నది. ఇది ఏంటంటే ఒక దొరల పాలన లాగా చేస్తారు వీళ్ళు. ఎవరు ప్రజాప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అధికారుల ఒత్తిడే ఉండదు అని చెప్పేసి ప్రజాప్రభుత్వంలో అని చెప్పడం అనేది జరిగింది కదా. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు అట్లా చెప్పిండ్రు కానీ దానిలో 1% కూడా ఏం జరగట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే ఎండి దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు, ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఓకే అన్న తర్వాత ఈయన ఆపుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎండి ఆపాల్సిన అవసరం ఏంటి? ఎండి ఇవ్వాలి. అట్లాంటిది ఇంకా ఆయననే మాకు సపోర్ట్ చేసి, ఇప్పుడు ఆయన అన్ని రకాలుగా తెలిసిన వ్యక్తి కదా, మాకు కార్మికులకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి అసలు గవర్నమెంట్కి ఇంకా ఆయన సజెషన్ ఇవ్వాలి. అట్లాంటిది గవర్నమెంట్ ఇచ్చిన జీవోను ఆయన తొక్కి పట్టేసి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ లోపల రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు టోటల్గా జాబ్ లేకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా వాళ్ళు రేపు ఎట్లా బతకాలి? భార్య పిల్లల సంగతి ఏంటి? ఇవన్నీ చూడాలి కదా. చూడకుండా ఆయన అట్లా చేస్తుండు. అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం లేదా? అసలు జాబే లేదు వాళ్ళకి. ఎలాంటి అది లేదు, పట్టించుకోవట్లేదు. కారణ నియామకాల విషయానికి వస్తే ఎట్లుంటుంది? అంతా పట్టిదే, అంత డమ్మి. బయట చెప్పేది వేరు, డిపార్ట్మెంట్లో ఉన్నది వేరు. యాక్చువల్గా ఇది ఒక ఉద్యోగం కాదు. కొంతమంది వాళ్ళ పాలన కింద ఏదో చేస్తున్నాడు, పాలనలు చేస్తున్నట్టు ఉంటుంది. అంతేగాని ఒక ఉద్యోగం చేసినట్టు కాదు. వీళ్ళు డిఎం నుంచి వాళ్ళు మొదలు పెడితే ప్రతి ఒక్కరు అరాచకాలే. అందరూ చిన్న ఇష్యూకే సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, టోటల్గా రిమూవ్ చేసి పడేస్తారు. మళ్ళీ ఇప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్లలో నెల, 2 నెలలు, 3 నెలలు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తీసుకుంటారు. ఎంతో కొంత పనిష్మెంట్ ఇచ్చి. ఇప్పుడు ఇక్కడ కూడా కొంత పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అసలు ఇప్పుడు వీళ్ళు చేసిన దొంగతనాలు ఏంటి? చిన్నవి, జస్ట్ టికెట్ మిస్ అవ్వడం, లేకపోతే ట్రావెల్లో టికెట్స్ ఇవ్వడం, ఇట్లాంటి చిన్న కారణాలకే సస్పెండ్ చేస్తున్నారు. దానివల్ల అందరి జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్య పిల్లలు కష్టపడుతున్నారు. బయట ఏదైనా చేద్దామన్నా చేయరాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎంప్లాయీ చిన్న పనులు చేయగలుగుతాడా? చేయలేడు. ఇప్పుడు అటు వేరే బయట ఏం చేయకుండా ఇక్కడ జాబ్ లేకుండా నానా కష్టాలు పడుతున్నారు, అంతా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ నార్మల్గా ఒక షాపులో పని చేయాలంటే చేయగలుగుతాడా? చేయలేడు. స్టార్టింగ్ నుంచి అదే చేస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు అట్లాంటప్పుడు ఫస్టే తీసుకోవద్దు. వాళ్ళకి ఎంతమంది అవసరం ఉన్నారో అంతమందిని తీసుకోవాలి. అంతమందిని తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి అవసరం లేకపోతే పక్క పెట్టాలి.